హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కగార్ మీద దాంతోపాటు అసలు మావోయిస్టుల శకం ముగిసినట్టేనా, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు వాటి ప్రభావాలు, చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఆపరేషన్ కగార్ మార్చు నెల చివరి వరకు మొత్తం ఇంకా అంతం చేస్తాము మావోయిస్టులని అన్న లెక్క చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అసలు మార్చి కాదు, అంతకంటే ముందే హిడ్మాతోని మొత్తం మావోయిస్టుల శకం అంతమైంది అనే ఒక చర్చ జరుగుతుంది. నిజంగా మావోయిస్టుల శకం అంతమైనట్ట? అది ఎట్లా సాధ్యమైంది? ఇప్పటి నుంచే కాదు కదా, అది నక్సల్బాద్ నుంచి మొదలయ్యి శ్రీకాకుళం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం ఇవన్నీ జరిగి తర్వాత మళ్ళా బస్తర్లో దండకారణ్యంలో ఇప్పుడు ఒక దండకారణ్య కేంద్రంగా సాగుతుంది. సో రేపు అక్కడ కనుక ఇట్లాంటి ప్రతికూల పరిస్థితి ఇంకో దగ్గర పోతుంది. అంటే అది ఒక సమస్యలు ఉన్నంత వరకు మావోయిజం ఉంటుంది కదా. ఇప్పుడు సమస్యల పరిష్కారం కానంత వరకు ఏదైతే సమస్యల పరిష్కారం కాకుండా ఉంటుందో ప్రజలు పోరాట రూపాన్ని ఎంచుకుంటారు. సో పోరాట రూపం అది, పోరాటం అది. సరే నువ్వు సాయుధ పోరాటం కనుక మేము చేస్తున్నాము అంటే ఓకే, ప్రజాస్వామ్యయుతంగా లేదని మీరు అనుకుంటే సరే, వాళ్ళ పట్ల మీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించాలి, అంతే కదా. మీరేమంటూ వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేరు అని చెప్తున్నా మీరు, మరి మీరెందుకు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తలేరు? సో అది అక్కడ అంతమైన అక్కడ పోయినా వ్యక్తులు చంపేసినా కూడా సమస్యలు ఉన్నంత వరకు ఆ సిద్ధాంతం ఉంటుంది. నీకు దోపిడీ ఉన్నంత వరకు ఉంటుంది, నీకు అణచివేత ఉన్నంత వరకు ఉంటుంది, అసమానతలు ఉన్నంత వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక దండకరణలో ఉన్నదా మనం అనుకునేది? దండకరణం కాదు కదా, చాలా రాష్ట్రాల్లో ఉన్నది, ఏఓబిలో ఉన్నది, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నది, ఇక్కడ కూడా పోరాటాలు జరుగుతున్నాయి, అవన్నిట్లో ఉన్నది. కనుక అది ఒక వీళ్ళ మరణంతోనే వీళ్ళ ఎన్కౌంటర్తోనే ఇది అంతమవుతుంది అనడం అనేది బీజేపీ ప్రభుత్వం భ్రమది. అంటే ఇంకొక చర్చ జరుగుతుంది, అసలు మావోయిస్టులకి కొత్త రిక్రూట్మెంట్ జరుగుతలేదు, ఉన్నోళ్ళు లొంగిపోతుర్రు లేకపోతే చచ్చిపోతుర్రు, కాబట్టి ఇక అసలు వాళ్ళది చర్చ ఎక్కడిది అసలు వాళ్ళ గురించి అనేది కూడా ఒకటి నడుస్తుంది కదా. అంటే రిక్రూట్మెంట్ జరుగుతుంది, రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళకు ఆకర్షితులయ్యారు వాళ్ళు. ఎందుకంటే లేదనుకుంటే ఏంటంటే దాని పట్ల అవగాహన కలిగిన వాళ్ళు రిక్రూట్ అవుతారు, అవగాహన లేని వాళ్ళు రిక్రూట్ కారు, వాళ్ళు కూడా తీసుకోరు. అది మన రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ లాగా రిక్రూట్ చేసుకోరు, మేము జీతాలు ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకునే పరిస్థితి ఉండదు కదా. అంటే ఒక సమస్య అవగాహన ఉన్న తర్వాత సమస్యలకు పరిష్కారం ఏంది అని ఒక అవగాహన వచ్చిన వ్యక్తులు మాత్రమే వాళ్ళు పార్టీలో పనిచేయడానికి తీసుకుంటారు. అంటే ఓన్లీ గన్ బట్టి పీల్చడానికే కాదు కదా, నీకు ప్రజల్ని చైతన్యం చేయడానికి అనేక సమస్యల మీద మీరు మొత్తం దండకారణ్యంలో చూసుకున్నా, నువ్వు అన్ని తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, ఇంతకుముందు అనేక సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళు. భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటం చేసింది పీపుల్స్ వార్ పార్టీ కదా. నీకు అట్లాగే అసమానతలకు వ్యతిరేకంగా కొట్లాడింది పీపుల్స్ వార్ పార్టీ కదా. బొగ్గు గనులో సికాసా పెట్టి కార్మికుల పక్షాన పోరాడింది కూడా పీపుల్స్ వార్ పార్టీ కదా. సో ఇవన్నీ నువ్వు తుపాకులు పెట్టి చేయలేరు కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి కనుక అక్కడ ప్రజల్ని చైతన్యం చేయడానికి ఆ పార్టీ పనికి వచ్చింది. సో ఇప్పుడు కూడా అటువంటి అవగాహన ఉన్న వ్యక్తులని రిక్రూట్ చేసుకుంటారు తప్పి ఎవరు పడితే వాళ్ళు రిక్రూట్ చేసుకోరు. సో మీరు అన్నట్టు రిక్రూట్మెంట్ లేకపోతే ఎందుకు భయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం? సరే రిక్రూట్మెంటే లేదనుకుందాం, ఎవరు పోతలేరు, వాళ్ళే అంతరించిపోతారు కదా. మరి ఎందుకు భయపడుతుంది కేంద్ర ప్రభుత్వం? కగారు పేరుతో మొత్తం దండకారణ్యాన్ని మొత్తాన్ని ఎందుకు జల్లెడబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, అలా చేస్తున్నారు కదా. అంటే దాని వెనకాల ఏం ప్రయోజనాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి? అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఆదివాసీల్లో చైతన్యం పెరిగింది. అక్కడ ఉన్న గనులు చాలా విలువైన గనులు, దండకారణ్యం మొత్తంలో ఉన్న గనులు చాలా విలువైన సంపద అక్కడ ఉన్నది. సో వాటిని ఆదానికి, అంబానీకి, ఇంకా జిందాల్ చాలా 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 కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి ఇప్పటికీ అక్కడ దిగి ఉన్నాయి దాన్ని వెలికి తీయడానికి, ఖనిజాలు వెలికి తీయడానికి. సో వీళ్ళు అడ్డంకి తయారయ్యారు. వీళ్ళు అడ్డంకి అంటే ప్రజలకు వివరిస్తున్నారు. అది పోవడం వల్ల మీ జీవన విధానం పోతుంది, పెట్టుబడిదారులకి పైసలు వస్తుంది తప్పించి ప్రజలకు ప్రయోజనం చేయకూడదు అని చెప్పి ఒక ప్రజల్ని చైతన్యం చేస్తూ అటువంటి గనుల తవ్వకాలను ఆపుతున్నారు వాళ్ళు. సో వీళ్ళను అక్కడి నుంచి పంపిస్తే, వీళ్ళని అక్కడి నుంచి ఏరేస్తే యథేచ్ఛగా అదాని అంబానీ కావచ్చు, లేకుంటే ఇంకా జిందాలు కావచ్చు, ఐరన్ ఓర్లను అప్పచెప్పొచ్చు. సో ఆ కుట్రనే వెనకాల దాగిన తప్పించి వేరే ఉద్దేశం ఏమైతే ఉన్నదంటే అనిపించలేదు నాకైతే. ఈ మధ్య చాలా వరుసగా చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా లొంగిపోతున్నారు. ఆశాన లాంటి వాళ్ళు, మల్లోజుల లాంటి వాళ్ళు లొంగిపోయినప్పుడు కూడా రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. లొంగిపోవడాన్ని సమర్థిస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. ఆ రెండు వర్షన్స్ని ఎట్లా చూస్తారు? అంటే ఒకటి ఏంటంటే, నీకు ఇప్పుడు పోలీసులు ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టారు, దాదాపు 300 బేస్ క్యాంపుల్ని దండకారణలో పెట్టారు. ప్రతి గూడెం దగ్గరలో క్యాంపులు పెట్టారు. సో కదలికల మీద నిఘా పెట్టినప్పుడు
కొంచెం టైట్ పొజిషన్, నిర్బంధమైన పరిస్థితి అయితే అక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పేపర్లో వస్తున్న వార్తలు అవన్నీ చూస్తుంటే మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే నేను కూడా జర్నలిస్ట్గా చాలా సందర్భాల్లో అక్కడ పోయి వచ్చిన, కవర్ చేసిన, నాకు అనుభవం అక్కడ ఉన్న సోర్స్ ఏంటంటే వీళ్ళు పార్టీ కూడా, ఎందుకంటే ప్రతి ఎన్కౌంటర్ జరిగినప్పుడు నష్టపోవడానికి కారణాలు ఇవాళ విశ్లేషించుకున్నట్టు ఒకటి విశ్లేషించుకుంటారు. ఈ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది అంటే, సపోజు చాలామంది అగ్రనాయకత్వం 60 ఏళ్ళ పైబడ్డారు. సో వాళ్ళు ఎన్కౌంటర్ జరుగుతుంటే దానికి అనుగుణంగా పారిపోయే పరిస్థితి ఉండదు, రిట్రీట్ అయ్యే పరిస్థితి ఉండదు. సో అంత వీళ్ళని కాపాడుకోవడానికి యువ నాయకత్వం ముందుకు వస్తుంది. సో ఈ క్రమంలో మిమ్మల్ని కాపాడే పరిస్థితి వచ్చింది. సో మీరు ఇక్కడ వేరే ప్లేస్కి వెళ్తే బాగుంటుందని ఒక చర్చ జరిగినట్టు వేరే అక్కడిక్కడ వాళ్ళతో తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే కొందరు బయటకు వచ్చిర్రు అనేది, బయటికి రావాలని అనుకుంటున్నట్లు అప్పుడు అనుకున్నారు. సో కానీ ఇప్పుడు ఏంటంటే తీవ్రమైన నిర్బంధం వచ్చేసింది. ఎక్కడికక్కడ పోలీసులు ఎవరు పడితే వాళ్ళు కాల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు కనుక. సో అక్కడ ఉండి ప్రాణాలు విడిచే కంటే, అంటే ప్రభుత్వం దుర్మార్గం వివరిస్తుంది కదా, వాళ్ళు చర్చలు చేస్తామన్నారు, తుపాకులు పక్కన పెట్టి చర్చలు చేద్దామన్నా కూడా ప్రభుత్వం చర్చలు చేయడానికి కూడా సిద్ధంగా లేదు. అటు మొత్తం అప్రజాస్వామికంగా వివరిస్తున్నారు కనుక సరే బయటకు వచ్చైనా ప్రజాస్వామ్యయుతంగా పోరాడదామని ఒక సెక్షన్ బయటకు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకోటి పార్టీలో సాయుధ పోరాటం మొత్తాన్ని విరమించాలని ఒక చర్చ జరిగింది. వాళ్ళు ఒప్పుకోలేరు కనుక మేము మొత్తం పార్టీని చీల్చి బయటకు వచ్చిన సెక్షన్ ఒకటి ఉంది, మల్లోజ కావచ్చు, ఆశన కావచ్చు. సో ఈ 2 రకాల వ్యక్తులు ఉన్నారు కనుక సో మొత్తానికి ఏంటంటే ప్రభుత్వం ఒక కోర్టులను పెట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థని పార్టీ మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం నిన్ననే యూట్యూబ్లో ఆయన ఎవరో మన జర్నలిస్టు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయన మాట్లాడుతూనే అసలు ఇడ్మాన్ పట్టించింది మావోయిస్ట్ పార్టీలు అని చెప్తాడు, ఇంకొకరిని పట్టించింది మావోయిస్ట్ పార్టీలు అని చెప్తారు. వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్టే ఇవంతటి కారణం అని చెప్పారు. సో అటువంటి మోసాలు వాళ్ళు చేసుకోరు. ఇష్టం లేకపోతే బయటకు వస్తారు, ఇష్టం లేకపోతే బయటకు వస్తారు. కొందరు తుపాకీ వదిలిపెట్టి వస్తారు. ఇప్పుడు మాలోజు లాంటి తుపాకులు తీసుకొని వచ్చేసారు. మీ సాయుధ పోరాటంలో ఉంటే కాదు, ఈ కాలం చెల్లిన సిద్ధాంతం నేను చేయలేనని చెప్పి వాళ్ళు అట్లా తుపాకులతో వాళ్ళు బయటకు వచ్చారు. సో అంతే తప్పించి ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితి అయితే మావోయిస్ట్ పార్టీలో నేను గ్రహించలేదు. నేను దాదాపు 20 సంవత్సరాల పాటు నేను రిపోర్టింగ్ చేసిన దాన్ని బట్టి అయితే. సో ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు మొత్తము ఆ పార్టీలో జరుగుతున్న పరిస్థితి, ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత నువ్వు సాయుధులై తిరుగుతామనుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం స్పేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. నీకు శాటిలైట్లోంచి కూడా మనుషులను గుర్తుపట్టి శాటిలైట్లోంచి కూడా ఫైర్ చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చినప్పుడు సో నీకు వేరే మార్గాన్ని ఎంచుకోవడం బెటర్ అని కొంత నిర్ణయానికి వచ్చినట్లు, అందుకే కొంచెం బయటకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న చంద్రన్న ఇంటర్వ్యూ కూడా చూసినాం కదా, చంద్రన్న ఇంటర్వ్యూ చూసినాము మనం. అట్లాగే మల్లోజులా ఆశన మాట్లాడింది కూడా. చంద్రన్న కూడా ఏం చెప్తాడు, ఇప్పుడు అది పరిస్థితి లేదు, అక్కడ చేసే పరిస్థితి లేదు అన్నది. చేసే పరిస్థితి లేదు అంటే అక్కడ ఉండలేని ఒక పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది. ప్లస్ హిడ్మా లాంటి ఫైటర్ కూడా నీకు మైదాన ప్రాంతానికి వచ్చిందంటే అడవిలో ఉండలేని పరిస్థితి కనుక వాళ్ళు బయటకు వచ్చిందని అర్థమవుతుంది. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు అది ఫేక్ ఎన్కౌంటర్ అని కొంతమంది పౌర సంఘాలు నాయకులు మాట్లాడుతున్నారు, మీరు కూడా వినుంటారు. మీరేమనుకుంటున్నారు? అది అంటే మీకు ఏమనిపిస్తుంది అది ఆ ఇన్సిడెంట్ అంతా చూసిన తర్వాత? అది ఇన్సిడెంట్ మొత్తం చూస్తే అది నిజంగానే ఫేక్ ఎన్కౌంటర్ అని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే హిడ్మా కూడా లొంగుబాటు కోసం ప్రయత్నం చేసినట్లు ఉన్నది. మీరు గత వారం 10 రోజుల నుంచి పేపర్లలో చూస్తే హిడ్మా త్వరలో లొంగుబాటు అని పేపర్లలో మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చాలా ఛానల్లో కూడా చూస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే హిడ్మా పోలీస్ అధికారులు ఎవరితోనో ఎక్కడో ఏదో రూట్లో టచ్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో హిడ్మా వేరే బోర్డ్స్ ఏంటంటే పోలీసులకు తెలుసు. నాకున్న సమాచారం ఏంటంటే హిడ్మా తెలంగాణ పోలీసు అధికారుల ముందు లొంగిపోవడానికి అంగీకరించినట్టు ఒక సమాచారం ఉన్నది. సో దాన్ని ఎక్కడో లీక్ కావడం వలన ఎన్కౌంటర్ జరిగింది. బహుశా సెంట్రల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఆయన పికప్ చేసి చంపేశారు అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దీనిలో ఇంకోటి కూడా జరుగుతుంది. ఇప్పుడు లొంగిపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లొంగిపోవాలనే ఒక సిద్ధాంతాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పోటీ పడుతున్నాయి నక్సల్స్ని ఎన్కౌంటర్ చేయడం కానీ, లేదంటే లొంగ తీసుకోవడంలో కానీ. వీళ్ళు పోటీపడి లొంగ తీసుకుంటే ఈ క్రెడిట్ అంతా మావోయిజాన్ని మేము అంతం చేసినామని ఒక క్రెడిట్ సంపాదించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం వైపు, కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఒకవైపు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే బహుశా ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఆ మిస్కమ్యూనికేషనా లేదా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్న అధికారులు హిడ్మా సమాచారాన్ని లీక్ చేసిండ్రా తెలియదు, కానీ హిడ్మాన్ అయితే పట్టుకొని చంపిన అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో లొంగిపోవాలనుకున్న వ్యక్తి నీకు మారేడుమిల్లికి ఎందుకు పోతాడు? నీకు రావాలనుకుంటే నీకు సుక్మా జిల్లా నుంచి భద్రాచలం నుంచి నీకు వేరే ఇక ఈ తెలంగాణకి ఎంట్రీ కావచ్చు. అక్కడ కాకపోతే ఇంకా నీకు ఏటూరు నాగర్ నుంచి అయినా ఎంట్రీ కావచ్చు. కానీ అటు నుంచి నువ్వు మారేడుమిల్లు వెళ్ళి మారేడుమిల్లు నుంచి నువ్వు రాజమండ్రి నుంచి ఎట్లా రాగలుగుతాడు? సో ఇదంతా ఫేక్ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఫేస్ మీద ఉన్న గాయాలు అవన్నీ చూస్తే కూడా చిత్రహింసలు పెట్టి ఉంటారు అనేది కూడా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే అసలు అమానవీయంగానే ఉన్నది. చూస్తున్నాం కదా, వీడియో చూస్తున్నాం. ఒక హిడ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ జరిగితే పోలీసు బేస్ క్యాంపులలో ఆనందోత్సవాలు చేసుకున్న వీడియోలు పెట్టి డ్యాన్సులు చేస్తున్నారు. అంటే మీరు ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు? వీళ్ళు దేశ పౌరులే కదా. ఇదే దేశాన్ని నాశనం చేయడానికో, ఈ దేశాన్ని కబ్జా చేయడానికో, ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవడానికి వాళ్ళు ఫైట్ చేస్తలేరు. ఈ దేశంలో మార్పు రావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. ఈ దేశంలో ఉన్న సమస్యల కొట్లాడుతున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం మీద కాదు, ఈ పోలీసు బలగాల మీద కాదు, కేంద్ర బలగాల మీద కాదు. కానీ దాన్ని పోలీసులకు నక్సల్స్ మధ్య సమస్యగా పాలకులు సృష్టించారు. దాంతో ఇప్పుడు ఏమైంది? వాళ్ళిద్దరి మధ్య సమస్య అయిపోయింది. దేశంలో అంతే కదా. ఇప్పుడు పెద్ద అంతర్గత సమస్య క్రియేట్ చేశారు. నక్సల్స్ వల్లనే అభివృద్ధి కుంటుపడింది, నక్సల్స్ వల్లనే డెవలప్ జరుగుతలేదు అనేది క్రియేట్ చేసి ఇప్పుడు మేము రోడ్లు వేస్తున్నాం దండకార్యాలు అంటారు. అరే రోడ్లు లేని గ్రామాలు దేశంలో ఎన్ని లేవు? ఇప్పటికి ఉన్నాయి కదా. కరెంటు లేని గ్రామాలు ఎన్ని లేవు దేశంలో? ఉన్నాయి కదా. బయట దండకాలు వదిలిపెట్టు, అటు వాళ్ళ మూలంగా అభివృద్ధి జరిగింది ఆగిపోయిందని చెప్పడానికి లేదు కదా. కొన్ని వేల గ్రామాలు, కొన్ని వందల గ్రామాలు ఇప్పటికి కరెంట్ లేకుండా ఉన్నాయి, రోడ్డు లేకుండా ఉన్నాయి. నువ్వు అవన్నీ చూసుకోకుండా ఓన్లీ దండకాలంలో మాత్రమే రోడ్లు వేస్తలేము, దండకాలంలో మాత్రమే స్కూల్ పెట్టలేకపోతున్నాం వాళ్ళ వల్ల అని చెప్పడం అనేది పక్క అబద్ధం. అది మావోయిస్టులను ఏరేయాలి. అక్కడ ఉన్న ఒకటి అర్థమైందంటే అక్కడ ఉన్న అడవి సంపద మీదే వీళ్ళకు ఆశ ఉన్నది. కొల్లగొట్టడం మీదే మోడీకి, అమిత్ షాకు ఆశ ఉన్నది తప్పించి వేరే ఉద్దేశంతో ఏది కూడా దండకారణ్యంలో కగారు ఆప్షన్ దొరకలేదు. వాళ్ళు ఓన్లీ మావోయిస్టులను అంటలేరు. ఎవరైతే మావోయిజాన్ని నమ్ముతారో మావోయిజాన్ని అంతం చేస్తామంటారు వాళ్ళు. మావోయిస్టులను కాదు, మావోయిజాన్ని అర్థం చేస్తానంటారు. నువ్వు ఎట్లా అర్థం చేస్తావు? ఒక మావోయిజం ఒక పోరాటం కదా. ఒక పోరాటం నువ్వు ఆకలి ఉన్నంత వరకు ఉంటుంది, అంచువేత ఉన్నంత వరకు ఉంటుంది, నీకు దోపిడి ఉన్నంత వరకు ఉంటుంది, నీకు అంటరంతరం ఉన్నంత వరకు ఉంటుంది, ఇవన్నీ సమస్యలు నిరుద్యోగం ఉన్నంత వరకు ఉంటుంది. నువ్వు ఉద్యోగాలు కల్పించవు, అసమానతలని తొలగించవు, నువ్వు పేదరికాన్ని నిర్మూలించవు, ప్రజలకు మౌలిక సదుపాయాలని కల్పించవు. ఇవన్నీ చేయకుండా నేను పోరాట ప్రజలకు అస్త్రమైన దాన్ని నేను రూపుమాపుతానంటే దాని అర్థం ఏమవుతుంది? చివరికి వాళ్ళకి చుట్టుకుంటుంది. సో ఎవరు దాన్ని రూపుమాపడం అనేది ఎవరితో సాధ్యం కాదు. అంటే ఇప్పుడు హిడ్మాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెల్లారి రోజు టెక్ క్రాంతిది. ఇప్పుడు అందరూ ఇంకా దేవ్జీ మీద మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆయనకి సంబంధించిన ఏ వార్త వినాల్సి వస్తుందో, ఎప్పుడు ఎట్లాంటిది వినాల్సి వస్తుందో అనేది కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవ్జీకి సంబంధించిన దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు వాళ్ళ అదుపులో ఎవరెవరు ఉన్నారో ఎవరు తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కనీసం మావోయిస్టుల పార్టీ నుంచి ప్రకటన వచ్చేది, పలానా వ్యక్తి కాంటాక్ట్ మిస్ అయింది, పోలీసులు ఎత్తుకపోయిన ఏమో అనుమానాలు ఉన్నాయని కొన్ని స్టేట్మెంట్లు అట్లా మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చేది. పాపం ఇప్పుడు అక్కడ ఇక్కడ చెల్లా చెదరైపోయిన పరిస్థితి ఉన్నది. నాయకత్వం ఎవరు దొరికినరో తెలియదు, ఎవరు బతికినరో తెలియదు, ఎవరు చనిపోయారో తెలియని ఒక పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడు కూడా దేవుజీ కూడా ఉండుంటాడు, వాళ్ళ కష్టంలో ఉండుంటాడు. ఉండి ఆయన నుంచి ఇంటర్వ్యూ రప్పించాలి. లొంగిపోతాడా? లొంగుబాటు జరుగుతుందా? లొంగుబాటులో రెండు రకాలు కదా ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు చూస్తే రెండు రకాల లొంగుబాట్లు అయిపోయినాయి. ఒకటేంది సాయుధులుగా కాకుండా లొంగిపోవడం, ఒకటి తుపాకులతో సైన్యంతో సహా లొంగిపోవడం ఒకటి. సో అట్లా రెండిట్లో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పోలీసులకు తుపాకులతో సహా లొంగిపోతేనే బీజేపీ పాలిత రాష్ట్రాలకు వాళ్ళకు షో చేసుకుందామని వాళ్ళు చూస్తారు. అంటే మొత్తం ఖాళీ అయిపోయింది లేదు అని వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తారు. సో అట్లా ఒప్పించడానికి బలవంతం చేస్తున్నారా తెలియదు కదా. బహుశా హిడ్మాన్ కూడా అట్టే చిత్రహింసలు పెట్టుంటారు, ఒప్పుకోకపోయి ఉంటాడు. తుపాకులతో సహా లొంగిపోవడానికి ఆయన లొంగిపోకపోయి ఉంటాడు, అందుకే ఎన్కౌంటర్ చేసి ఉంటారు. రేపు దేవ్జీ ఉన్నాడా, ఇంకోడు ఉన్నాడా, గణపతి ఉన్నాడా మనం చెప్పలేకపోతున్నాం కదా. ఎవరు చెప్పలేకపోతారు. వాళ్ళతో కాంటాక్ట్లు ఉండే ఇప్పుడు ఎవరు నెట్వర్క్లు లేదు, బయట నెట్వర్క్ లేదు, వాళ్ళకు లోపల నెట్వర్క్ లేదు, బయట లోపల నుంచి చెప్పేవాళ్ళు లేరు. సో ఒక అనుచిత పరిస్థితి అయితే ఉన్నది కనుక మనం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది? సాయుధ పోరాటం ఉండొద్దనే కదా బీజేపీ పాలకులు కోరుతున్నారు. సరే వాళ్ళు హైదరాబాద్ వచ్చారంటే సాయుధ పోరాటం వదిలిపెట్టే వచ్చినట్లు లెక్క కదా.
మరి ఇప్పుడైనా కనీసం వాళ్ళని చెప్పకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, ప్రాణాలతోనే ఉండనియండి. ఇప్పుడు వాళ్ళేమి విదేశీ కుట్రలు చేసి ప్రభుత్వాన్ని కూర్చోవడం ప్రయత్నం చేయలేరు. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉన్నది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉన్నది. నువ్వు తెలంగాణలో ఏ పల్లెకి పోయి అడిగినా సరే నక్సలైట్లు అంటే ఒక దేవుళ్ళకి చూసే పరిస్థితి ఉన్నది. నక్సలైట్లు అంటే అరే మా ఇంట్లో చూసే పరిస్థితి తెలంగాణలో చాలా పల్లెల్లో ఉన్నది. నక్సలైట్లు ఉన్నారని ఒక భరోసా, మాకు ఏమైనా అన్యాయం జరిగితే నా అన్నలు వస్తారని ఒక భరోసా చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నది. సో వాళ్ళ పట్ల కొంచెం గౌరవం అంటే కనీసం ప్రాణాలు చేయకండి, వాళ్ళను కోర్టు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి మనందరూ అప్పీల్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ హిడ్మా లాంటి నాయకుల విషయంలో వినిపిస్తుంది ఏంటంటే నిన్న నుంచి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అంటే పోరాటం చేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు దేన్నైతే నమ్ముకున్నారో ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు బయటకు వస్తున్నారు. కానీ ఆ పోరాటాన్ని బయట కూడా చేస్తారేమో అనే అనుమానంతోనే ఇట్లా ఎన్కౌంటర్లు చేస్తున్నారు అనేది కూడా ఒక మేజర్గా వినిపిస్తుంది నిన్నటి నుంచి. ఆ పోరాటం ఉంటుంది కదా, నువ్వు రూపం మారవచ్చు. నువ్వు సాయుధ పోరాటం వద్దంటారు తప్పించి వాళ్ళు ఎవరు చెప్పడానికి ఏ పోరాటం చేసుకుంటారు, ఏ రకమైన పోరాటం చేసుకుంటారు? ప్రజాస్వామ్యయుతంగానే ఇక్కడ ఏదైతే సూట్ అవుతుందో దానికి అనుగుణంగానే రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళు పోరాటం చేస్తారు. తప్పేముంది? ఆ హక్కు కదా అది, ప్రతి ఒక్కరికి హక్కు అది. నువ్వు దాన్ని కూడా నువ్వు భయపడతా అంటే అర్థమైంది కదా. అంటే నువ్వు పోరాటం అదే చెప్తున్నా, పోరాటం చేసే ప్రతి ఒక్కరికి వీళ్ళు భయపడుతున్నారు అర్థం. ఒక నిజాయితీగా పోరాటం చేసేవాడికి వీళ్ళు భయపడతారు. లోపల రాజీ పడేటోళ్ళకు, వాళ్ళతో లోపాయికారిగా పనిచేసే వాళ్ళకు నీకు పోరాటం చేసుకోవచ్చు, వాళ్ళకు అన్ని పర్మిషన్లు ఉంటాయి. కానీ ఏ రాజీ లేకుండా నిజాయితీగా పనిచేసేందుకు నీకు ఏ అనుమతి ఉండదా? చేసుకోవద్దు. ఈ దేశంలో మన అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంలో నువ్వు ఏముంది? ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా పోరాడే స్వేచ్ఛ ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది ప్రతి ఒక్కరికి. నువ్వు ప్రశ్నించొద్దు. హిడ్మా తుపాకులు మీరే చెప్పారు కదా, తుపాకులు వదిలిపెట్టి రండి అని మీరే చెప్పారు కదా. మరి తుపాకులు పెట్టి వదిలిచిన తర్వాత ఇంకా నీకు మళ్ళీ ఇంకా భయం, తుపాకులు వదిలిపెడితే కూడా మనసుతో కూడా భయం ఉంటే ఎట్లయితే మరి ఇక ఉండొద్దా? ఈ దేశంలో ప్రశ్నించేవాడు ఉండొద్దా? ప్రజలను చైతన్యం చేసే వాళ్ళు ఉండొద్దా? సో ప్రతిదానికి భయపడుతూ పోతున్నా అర్థమవుతుంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.